మంగళగిరి టిట్కో గృహ సముదాయంలో గుంటూరు డిఎన్ఆర్డి ఎడిషన్ సెంటర్ సహకారంతో కాగితాల స్వాతి గౌడ్ ఆధ్వర్యాన సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్డి ఎడిషన్ సెంటర్ మేనేజర్ ఎం వేణు, గుంటి రాజ్యలక్ష్మి, అవ్వారు సుబ్బారావు, కాటూరి శ్యామ్, జంజనం దేవిక తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మన మంగళగిరి టిట్కో హౌసెస్లో డిఎన్ఆర్ డిఎడిక్షన్ సెంటర్ అలాగే డిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి టిట్కో హౌసెస్లో ముగ్గుల పోటీలు, అలాగే పిల్లలకి కబడ్డీ, ఖోఖో, లెమన్ స్పూన్, క్రికెట్ పలు ఆట కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారందరికీ బహుమతులు రేపు ఉదయం అంటే ఆదివారం నాడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బహుమతి కార్యక్రమంలో డిఎడిక్షన్ గురించి కంప్లీట్గా అవేర్నెస్, అంటే ఎవరైతే గంజాయి, మందు, సిగరెట్టు ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలయ్యి వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారో, కుటుంబాల్లో మనుషులను కోల్పోతున్నారో, అలాగే ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి చాలామంది పిల్లలు కాలేజెస్లో కూడా చదువుకోకుండా చాలా దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు. వీటన్నిటి నుంచి దూరంగా ఎలా ఉండాలి, అలవాటైన వాళ్ళు అలవాటు నుంచి ఎలా తప్పుకోవాలి అని డిఎడిక్షన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్స్ కానీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ గురించి కానీ చాలా క్లియర్గా రేపు ఈ బహుమతి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. టిట్కో హౌసెసే కాదండి, సరౌండింగ్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని ఈ డిఎడిక్షన్ సెంటర్ గురించి పూర్తిగా తెలుసుకొని మత్తుకి అలవాటు పడిన వాళ్ళు దాని నుంచి ఎలా దూరం అవ్వాలో తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సంక్రాంతి పండగ బాగా హ్యాపీగా జరుపుకోవాలని డిఎన్ఆర్ డిఎడిక్షన్ సెంటర్ వారు పిల్లలకి ఆటల పోటీలు ప్లస్ లేడీస్కి ముగ్గులు పోటీలు ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిపారు. వారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. వారు ఇంకొక విషయం కూడా మాకేం చెప్పారంటే, ఈ టిట్కో హౌసెస్లో ఎవరైతే గంజాయికి మందుకి బానిస అయిపోయి ఎవరైతే ఉండారో వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తాము, మెడిసిన్ ఇస్తాము, ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెడతామని వాళ్ళు రేపు మనకి బహుమతులు ఇచ్చే రోజున మనకి అందరికీ కూడా ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి సున్నితంగా చెబుతారని ఈ డిఎన్ఆర్ డిఎడిక్షన్ సెంటర్ తరపు వాళ్ళందరికీ కూడా ఈ టిట్కో హౌసెస్ తరపు నుంచి, మా కాగితాల స్వాతి తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. రేపు జరగబోయే డిఎన్ఆర్ డిఎడిక్షన్ సెంటర్లో ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందో అది చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మరి ఏదైనా ఒక మత్తుని స్టార్ట్ చేసామంటే సరదాగానే ఉంటుంది, కానీ మనకి తెలియకుండానే మనలో ఒక భాగం అయిపోతుంది. అది ఎంతవరకు భాగం అవుతుందంటే అది లేకపోతే మనం ఉండలేనంత వరకు అది భాగంగా మారిపోతుంది. దీనివల్ల యువత అయితే ఉద్యోగం కోల్పోయి వేరే కెరీర్ మీద ఫోకస్ చేసే ఎటువంటి ఐడియా లేక ఎప్పుడు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఈ మద్యానికి వారు ఏదైతే మత్తు పదార్థం వాళ్ళు అలవాటు పడి ఉన్నారో దానికి బాగా బానిసలు అయిపోయి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని బాగా బాధ పెడుతూ, అలాగే ఎవరైతే ఈ మత్తుని వదిలించుకోవాలనుకున్నా కానీ వదిలించుకోలేకపోతున్నారో వీళ్ళందరికీ రేపు జరగబోయే అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు కంపల్సరీగా వచ్చి ఈ డిఎన్ఆర్ డిఎడిక్షన్ సెంటర్లో అవేర్నెస్ ప్రోగ్రాంలో పాలు పంచుకొని వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ తీసుకుంటే ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది. దానివల్ల లైఫ్లో వాళ్ళ లైఫ్ని చక్కబెట్టుకొని చక్కగా ఏదైతే ఉద్యోగం, ఏదైతే లైఫ్ని, కెరీర్ని నాశనం చేసుకున్నారో దాన్ని మళ్ళా రీప్రోగ్రామింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తుంది డిఎన్ఆర్ డిఎడిక్షన్ సెంటర్ వారికి, అలాగే ఇటువంటి ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్న విజయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ వారికి కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.